ఇది మామూలు సంచలనం కాదు, కనీ విని ఎరుగని సంచలనం. ఊహకు సైతం అందని వ్యాపార బీభత్సం. అసలు ఖర్చు పెడుతోంది డబ్బేనా అన్న సందేహం అందరిలో వచ్చిన క్షణం. ఎన్టీఆర్ ఉంటే చాలు, ఇంకేదీ అవసరం లేనిలేదు అంటున్నారు ఇప్పుడు. దేశ సినీ పరిశ్రమలన్నిటా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. దేవర వ్యాపారం చెలరేగిపోతోంది. గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవర ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్లోకి రానుంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు సహజంగానే పాన్ ఇండియా రేంజ్ లో వస్తోన్న దేవరపై అంచనాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏరియాల వారి థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకునేందుకు టాలీవుడ్ టాప్ నిర్మాతలు సైతం పోటీలు పడుతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫిగర్స్ చూసి టోటల్ టాలీవుడ్ షేక్ అవుతోంది. దేవర ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ కూడా దీనిపై అధికారికంగానే అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది చాలా బిగ్ డీల్ గా చెప్పాలి. అసలే త్రిబుల్ తో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. త్రిబుల్ తో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో వస్తోన్న సినిమా కావడంతో సహజంగానే దేవరాపై ఇండియా వైజ్ గా అంచనాలున్నాయి. ఆచార్య తర్వాత కొరటాల శివ కసితో కూర్చొని 2 ఏళ్లు టైం తీసుకుని దేవరా తీస్తున్నాడు. కేవలం ఓటీటీ రైట్సై 155 కోట్లు పలకడం అంటే మామూలు సెన్సేషన్ కాదు. ఏదేమైనా దేవరా తర్వాత ఎన్టీఆర్ కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేనుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.